వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధిష్టాన పెద్దలు చర్చలు జరిపిన రేవంత్ మరోసారి ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్న పలువురు నేతలు కూడా ఢిల్లీలో మకాం వేయడం గమనార్హం. పీసీసీ చీఫ్ రేస్లో మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు మంత్రివర్గ విస్తరణపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలిచిన వారికి కేబినెట్లో చోటు ఉంటుందని రేవంత్ ప్రకటించినా కొత్త వాళ్లకు కూడా ఛాన్స్ ఉంటుందని మంత్రి దామోదర రాజనరసింహ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు హస్తినలో ఉన్న రేవంత్ సమక్షంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేకే కాంగ్రెస్ గూటికి చేరడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్తో గులాబీ గూటిని ఖాళీ చేస్తూ మరోవైపు పార్టీ బలోపేతం, ప్రభుత్వ సుస్థిరతపై రేవంత్ ఫోకస్ చేశారనే వాదన వినిపిస్తోంది. ఇది అంశంపై వాళ్ళ బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నార్పరాజు నరసింహరావు గారు, అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, అలాగే సీనియర్ నాయకులు ఇక ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరి కాసేపట్లో విజయారి క్షత్రియ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఓకే, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ షో. దిలీప్ గారు నమస్తే అండి. నమస్కారం. దిలీప్ గారు, ఏంటి సీఎం వరుస ఢిల్లీ పర్యటనలు అయితే కొనసాగుతున్నాయి, అటు మంత్రివర్గ విస్తరణ పైన, పీసీసీ అధ్యక్ష పదవి పైన. కానీ ఇప్పటికీ కూడా ఏ కొలిక్కి కూడా రావట్లేదు. ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష పదవి పైన 5 రోజుల క్రితమే చివరి దశకు చేరుకుంది అన్నారు. బట్ ఇప్పుడు చూస్తే దేనిపైన కూడా ఒక క్లారిటీ అనేది రావట్లేదు. ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? క్లారిటీ సీఎం ఉంది, మనకేం క్లారిటీ వస్తుంది? డెసిషన్ వచ్చిందా? క్లారిటీ ఉండాల్సింది సీఎం కు, అధిష్టానానికి. డెఫినెట్లీ వాళ్ళకు క్లారిటీ ఉంది. మనకున్న భర్తలు 7 or 8 ఉన్నాయి. అందులో ఎవరికి ఇవ్వాలి ఏంటి అని సమీకరణ మీద ఆల్రెడీ చర్చ అయింది. న్యాచురల్ గా మాకు క్లియరెన్స్ అధిష్టానం నుంచి కావాలి కాబట్టి సీఎం గారు ఢిల్లీకి వెళ్ళాడు. నాకు తెలిసి రేపు మాకు క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుంది. అది అన్ని వర్గాలను అడ్జస్ట్ చేసే విధంగా డెఫినెట్లీ ఉంటుందని నా ఉద్దేశం. మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఈజీగా చెప్పేస్తున్నారు మంత్రివర్గ విస్తరణ పైన కానీ, పీసీసీ అధ్యక్ష పదవి పైన కానీ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది అండ్ క్యాబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుంది? యాక్చువల్లీ ఏంటంటే ఇందులో ఈయన సీఎం గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సహజంగా అక్కడ బీసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ అకామిడేట్ చేయాలి. మనందరం వింటున్న పేర్లు ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారిని, లేకపోతే సీతక్క గారిని నుంచి, లేదా ఇంతకుముందున్నటువంటి ఎవరు మన ఎలిమినేట్స్ కాంటాక్ట్ చేసిన మధు యాస్కి గౌడ్ గారు, ఈ పేర్లన్నీ డెఫినెట్ గా వినపడుతున్నాయి. ఇంకా 2 అడిగారు కావాలని, బట్ అధిష్టానం మాత్రం నేరో డౌన్ చేసి అది మహేష్ కుమార్ గౌడ్ కూడా అయితే మధు యాస్కి గౌడ్ ఇస్తారనేటువంటి ప్రచారం ముఖ్యంగా అయితే ఈ 2 పేర్లు వినిపిస్తున్నాయి. పేర్లు వినిపిస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్నల్ మ్యాటర్స్, పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి సహజంగానే మనం ఒక క్లారిటీతో మాట్లాడారు. అనౌన్స్మెంట్ వచ్చిందా, చర్చలు జరుగుతుంటాయి. ఆ డెసిషన్ వచ్చేంత వరకు కూడా ఒక్కొక్క సందర్భాలు ఈక్వేషన్స్ మారుతుంటాయి. ఇవాళ రేపు తెలిసే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, బీసీ కాన్సెప్ట్ ఉంది, ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ ఉంది. అన్ని వర్గాల పేరు కూడా మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ అధిష్టానం సీఎంగా నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చి అధిష్టానానికి చెప్తారు. అధిష్టానం కన్విన్స్ చేసుకొని వచ్చి అప్పుడే ప్రకటిస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటిది యూనిలాటరల్ డెసిషన్ సీఎం చేయలేదు. అధిష్టానం చెప్పిన ప్రకారం చేస్తాడు. ఓన్లీ సజెషన్ ఇవ్వగలుగుతాడు. 4 పేర్లు 5 పేర్లు తీసుకెళ్తాడు. దాంట్లో వాళ్ళు చూజ్ చేసుకో. సో ఈ రోజు ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నాడు. బీసీ కానీ క్యాబినెట్ ఇస్తాడు అని. ఈ 2 కూడా రేపు మా విదిన్ 2-3 days అయిపోయేటువంటి సబ్జెక్ట్స్. రైట్, రాజకీయ విశ్లేషకులు నార్పరాజు నరసింహరావుతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఏమంటారు? అసలు పీసీసీ అధ్యక్ష పదవి పైన చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. 1-2 పేర్లు వినిపిస్తున్నాయి, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో 2004 నుంచి చూసుకుంటే
క్యాస్ట్ ఈక్వేషన్స్ పద్ధతిలోని ఇప్పటి వరకు పిసిసి అధ్యక్ష పదవి అండ్ సీఎం అధ్యక్ష పదవి ఎవరు భరించారు ఏంటనేది మనం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు కూడా అదే క్యాస్ట్ ఈక్వేషన్ అనేది మనకు జరుగుతుందంటారా, లేకపోతే కొంత ఏదైనా మారొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు ఓసీ వాళ్ళు ఉంటే, లేకపోతే బీసీ వీళ్ళు ఉంటారు, లేకపోతే అంతకుముందు అంటే ప్రభుత్వ హయాంలో ఎవరు సీఎంగా ఉంటే వాళ్ళు బీసీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు పిసిసి అధ్యక్ష పదవి వరించిన దాఖలు కనిపిస్తున్నాయి కదా. మేడం, మనం దీనికంటే ముందు 1983లో చంద్రబాబు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి రావడానికి మూలం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ సభకి వెళ్ళినా కూడా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అనేటువంటి ఒక నినాదంతో తెలుగు ప్రజల్లో ఒక మార్పులు తీసుకొచ్చి ఒక 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనకి అంతం పలిగి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు. అంటే నేను తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అనేటువంటి పదాన్ని నేనైతే వాడను, కానీ ఇప్పుడు మనకు సహజంగా కాంగ్రెస్ పార్టీలో అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళిద్దరిని మినహాయిస్తే మిగిలినటువంటి వాళ్ళ దగ్గర ఏంటంటే జోడు పదవులు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ యొక్క తీర్మానం కూడా చేశారు. జైపూర్ సదస్సులోనే ఎక్కడ, ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో కూడా రేవంత్ రెడ్డి నుంచి పిసిసి అధ్యక్ష పదవి మార్చడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కాలయాపన కానివ్వండి, లేకపోతే జాప్యం అనండి, లేకపోతే రేవంత్ రెడ్డి దాదాపు 6 సార్లు 7 సార్లు ఢిల్లీ వెళ్ళటం కానివ్వండి, లేకపోతే అంటే ఇదొక్కటే కాదు. రెండో విషయం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ కూడా దీనికి లింక్ అయింది. ఇప్పటి వరకు మనకు ఆ మంత్రివర్గంలో బెర్తుల్లో దాదాపు ఒక 6-7 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా పూర్తి చేసుకునేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం స్థానిక నాయకత్వానికి లేకుండా పోతుంది. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీకు ఇందిరాగాంధీ టైం నుంచి మారినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఎట్లుందో ఈ రోజు కూడా వాళ్ళ యొక్క సిస్టంలో మార్పు రాలేదు. ఇది అంటే ఐ మీన్ ఇప్పుడు దిలీప్ గారు మనతో అంగీకరించారా, వారి అభిప్రాయాలు వ్యతిరేకంగా వ్యక్తం చేస్తారా అనేటువంటి పక్కన పెడితే, ఇది చూసే వాళ్ళకు కామన్ మ్యాన్కి ఏమవుతుందంటే, ఐ మీన్ ఇమీడియట్లీగా ఇప్పుడేమో మన తెలంగాణలో ఎలక్షన్స్ లేవు, ఇవాళ వాళ్ళు ఇంకో 6 నెలల పాటు జాప్యం చేసినా వచ్చేటువంటి ప్రమాదం లేదు. కానీ రేపు దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చూసారా, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంతవరకు ఐ మీన్ ముఖ్యమంత్రిని మార్చుకోలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారు, వాళ్ళకి ఆ దమ్ము లేదు. లేదా వాళ్ళ క్యాబినెట్ లో ఒక ముఖ్యమంత్రికి ఒక 2 శాఖలు తీసుకోవాలి, లేకపోతే తనకు నచ్చిన వాళ్ళకు ఒక శాఖ ఇవ్వాలన్నా కూడా అతనికి అధికారం లేదు. ఢిల్లీ వాళ్ళు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే పదాన్ని వాళ్ళు వాడటానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇస్తుంది. మరి ఇంత టూ మచ్ జాప్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇమీడియట్లీగా 1 రోజు 2 రోజులు కూర్చొని తేల్చాల్సినటువంటి విషయం ఇది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే, మీరు ఇందాక 2004 ప్రస్తావన చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఆ ఒక్క టర్ము కాంగ్రెస్ పార్టీ తన సహజమైనటువంటి భావానికి వ్యతిరేకంగా ఆయన దేన్ని కూడా ఇంత ప్రొలాంగ్ చేయాల. ఇప్పుడు మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కానివ్వండి, లేకపోతే ఎవరిని మంత్రులుగా తీసుకోవాలని కానివ్వండి, లేకపోతే ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎవరుండాలి, లేకపోతే వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ఎవరుండాలి, పిసిసి చైర్మన్ గా అధ్యక్షుడిగా ఎవరుండాలనేటువంటిది కూడా రాజశేఖర రెడ్డి ఆయన యొక్క అధిష్టానం దగ్గర ఒకసారి 2 సార్లు వెళ్ళి మాట్లాడుకొని వచ్చి ఈ దాని పాలన మీద కానివ్వండి, పార్టీ మీద కానివ్వండి, ఈ అయోమయాన్ని లేకుండా, కన్ఫ్యూజనెస్ లేకుండా క్రియేట్ చేసినటువంటి ఏకైక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో రాజశేఖర్. దాని తర్వాత అంటే ఐ మీన్ రోజులు మారుతున్నాయి, వ్యవస్థలు మారుతున్నాయి, అంటే ఐ మీన్ జనరేషన్ మారుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ మాత్రం మారట్లేదు. అంటే మార్చుకుంటే ఆ పార్టీకే మంచిది, మార్చుకోకపోతే ఇలాగే ఇంకొకళ్ళు రేపు మళ్ళీ టీఆర్ఎస్ లేకపోతే ఇంకోళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్లోకి దాని యొక్క వ్యతిరేకంగా తీసుకెళ్లేటువంటి దానికి ఆస్కారం ఉంటుంది. ఆస్కారాన్ని స్వయంగా వీళ్ళే ఇచ్చినటువంటిది అవుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు ఏమంటారు? మరియు ఈ అధ్యక్ష పదవి పైన పదవీ కాలం ముగుస్తుంది, ఇప్పటి వరకు అసలు పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేది ఇప్పటి వరకు తేలలేదు. మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిగత లేదా పార్టీకి సంబంధించినటువంటి అంశం. అది అయినా ఒక అంశం మనం ఏం చెప్పగలుగుతాం, సామాజిక వారంగా చూసుకుంటూ పోతే
ఒకవేళ నిజంగా కూడా గతంలో వీళ్ళు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గాన్ని ఉంటే బీసీకి ఇచ్చారు, లేదా బీసీ సామాజిక వర్గం ఉంటే రెడ్డి అనేటువంటి అంశం వాళ్ళు మట్టిరు. దాంట్లో సంతోషం, దాంట్లో ఎక్కలేదు. కానీ ఒక మాత్రం ఆలోచించాలి, దేశ స్థాయిలో ఉన్నటువంటి ఇలా మార్పుల కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చింది? మల్లికార్జున ఖర్గే వ్యక్తిని ఇచ్చింది. ఒకవేళ తెలంగాణలో కూడా అలాంటి సామాజికం ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ఇచ్చేసేటువంటి అవకాశాలు ఉంటుండే. ఏమని, మేము కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మేము ఆదరిస్తున్నాము, వాళ్ళు కూడా రాజకీయ ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి అంశం ఉంటుండే. కానీ మళ్ళీ కూడా వాళ్ళ కనుసన్నల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తుంది. మనం ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ అంటే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ, సరే మళ్ళా అది కాకుండా మధుయాష్కి గౌడ్ అంటున్నారా లేదా వీళ్ళు అంటున్నారా అనేటువంటి అంశం మనం ఇక్కడ రెండు చూసినాగానే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ క్లియర్ కనబడుతుంది. సరే బీసీ అనే కాన్సెప్ట్ కానీ ఒకే కులం, దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరిని ఇస్తారు ఏమిస్తారు అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కానీ రాష్ట్రాల వారిగా చూసుకుంటే ఒక భారతీయ జనతా పార్టీ అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ఆ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ మైనార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి దాఖలాలు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. సరే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అధికారం ఉన్నటువంటి పార్టీ, ఇబ్బందికర వాతావరణం ఏముండదు, 5 సంవత్సరాలు పాలన కొనసాగుతూ ఉంటది. కానీ ఒక కొత్త ఒరవడిని తీసుకొని వస్తే బాగుంటుందని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ తప్ప పార్టీ ఒపీనియన్ కాదు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు ఏం సంగతి అనే భావన వాళ్ళకు ఉండాలి. కానీ దేశ స్థాయిలో ఉన్నటువంటిలో కొంత మార్పుని వాళ్ళు స్వాగతించారు. అట్లనే రాష్ట్రంలో కూడా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అదే 2 పేర్లు మాత్రం వినబడతా ఉన్నాయి. సరే అది ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది, తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు రేపో ఎల్లుండో బహుశా ఆ విషయం తెలిసే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ 2 పేర్లే వినబడతా ఉన్నాయి. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చాం. సరే ఇక్కడ కూడా మహిళకు అవకాశం ఇస్తారేమో అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ఉంది. సరే భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా ఆచితూచి చేసినటువంటి నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. సరే కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని ఎంతవరకు స్వాగతిస్తారు, పార్టీ ఉన్నటువంటి సీనియర్ వ్యక్తుల యొక్క ఒకరికొకరికి సమన్వయం ఎట్లుందనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పార్టీలో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు, ఈయనతో అందరు ఏకేమిస్తారు అనేటువంటి ఆలోచన కూడా లేదు. సరే ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అని మనం వేచి చూడాల్సింది. రైట్. దిలీప్ గారు ఏమంటారు మరి, ఇప్పుడు కేకే ఆగమనం ఎలా చూడాలంటారు? ఒకవేళ మీరు కూడా బీజేపీ అన్నట్టుగా ఏపీలో మహిళకు అధ్యక్ష పదవి ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఒక మహిళకు తగిన ప్రాధాన్యత ఇస్తారా? ఎందుకు ఆ 2 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి? మరోవైపు కేకే కూడా అంతకుముందు 2005 నుంచి 2008 వరకు కూడా పీసీసీగా చేశారు. సో దిలీప్ గారి స్పందన చూద్దాం. దిలీప్ గారు చెప్పండి. రైట్, ఏమంటారు అంటే ఇప్పుడు కేకే ఆగమనం ఎటువైపు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఆయన కూడా పీసీసీ పగ్గాలు ఆశిస్తున్నారు అని కూడా అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఇంతకుముందు ప్రేమ్ గాంధీ గారు అన్నట్టు ఆ 2 పేర్లు మాత్రమే ఎందుకు వినిపిస్తున్నా? ఇంతకుముందు 2005 నుంచి 2008 వరకు కూడా కేకే పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు కదా, ఒకవేళ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదు ఒక మహిళకు కూడా ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లాస్ట్ మినిట్లో? నేను ఇంతమంది మహిళల గురించి కూడా మీతో చెప్పాను. సీతక్క పేరు కూడా దాంట్లో ప్రముఖంగా చర్చకు. బట్ సీతక్కకి హోంశాఖ అని కూడా మాట్లాడారు కదా దిలీప్ గారు, హోంశాఖ ఇస్తారు అన్నట్టు కూడా ఒక మాట వచ్చింది కదా, ఒక వార్త అయితే వచ్చింది. పీసీ చీఫ్ లేకపోతే శాఖల మార్పు ఉంటే ఆమె హోమ్ ఇస్తారన్నది ఒకటి. తర్వాత బలరాం నాయక్ ఎస్టీ నుంచి కన్సిడర్ చేస్తున్నారన్నది ఒకటి. ఆయన ఎంపీగా ఎలక్ట్ అయినా సరే ఆయన ఎస్టీగా ఆ కోటాలో ఎట్లా ఉంటుంది అనేది కూడా అందులో చర్చ జరిగిన మాట వాస్తుంది. ఇక మిగిలింది మీకు ఆ 2 పేర్లు నేను ఆల్రెడీ చెప్పాను, మధుయాస్కి గౌడ్, అదే కమ్యూనిటీకి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఆర్గనైజేషన్ ఒక పట్టు ఉంది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన సైలెంట్ వర్కర్, మిత్రుడు చెప్పినట్టు ఆయన ఎమ్మెల్సీ ఆల్రెడీ ఉన్నాడు. అది మరి డెంకి ఉంటే ఉండొచ్చు, బట్ నాకు తెలిసి ఆర్గనైజేషన్ పరంగా ఎక్సలెంట్ పర్సన్ అతను, అండ్ పాజిటివ్, అండ్ దాన్ని అందరికీ అప్రోచబుల్. సో అడిషనల్ క్వాలిటీస్ ఉన్నాయి. మధుయాస్కి కూడా యాక్చువల్లీ ఢిల్లీ లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి, రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళతో మధు చాలా క్లోజ్గా ఉంటాడు. సో అట్లాంటి టాప్ ఏదైతే ఉందో అధిష్టానం ఉందో దాంతో ఉన్నటువంటి పవర్ఫుల్ కనెక్షన్స్ కూడా మధు వైపు కొంత పెండులం స్వింగ్ అవడానికి అవకాశం ఉంది. సో ఇద్దరి మధ్యనే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బలరాం నాయక్ అండ్ సీతక్క అంత సీరియస్ కాంటెండర్స్ కారు. బట్ మీరు అన్నట్టు కేకే వచ్చిన మాట వాస్తవమే, పీసీ చీఫ్ కూడా చేశాడు. మరీ ఇవాళ రాగానే తెల్లారే తీసుకొచ్చి పీసీ చీఫ్ చేస్తారని అనుకోను. అది చేస్తే ఆర్గనైజేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో సీనియర్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఎంతూజాజం అనేటువంటి వాళ్ళు కానీ డిసప్పాయింట్ అవుతారు, డిస్గ్రాంటిల్ అవుతారు, దాన్ని ఎక్స్ప్రెస్ కూడా చేస్తారు. సో ఈ ఎలిమెంట్స్ని కొంత సాటిస్ఫై చేయాలంటే డెఫినెట్లీ మీరు చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఏదేమైనా మీరు డిస్కస్ చేసే మాట ఇది కాంగ్రెస్ సంబంధించిన అంతర్గత సమస్య.
అది వాళ్ళు ఇంటర్నల్ గా డిసైడ్ చేస్తారు పార్టీకి ఏది మంచిదో. రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టంగా తయారు చేసి దాన్ని ఆ పగ్గాలను తీసుకొని ముందుకు నడిపేటువంటి సమర్థత ఎవరికి ఉంది అనేటువంటి ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తారు. ఇక్కడ సీఎం తప్పుకుంటాడు కాబట్టి ఆయన తను ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ సీఎం చాలా పనులు చేశాడు. ఊహించని విధంగా అద్భుతమైన మీటింగ్స్ కండక్ట్ చేశాడు. ఒక ఊపు తీసుకొచ్చాడు. ఎవరున్నారు ఈరోజు కేసీఆర్ కొట్టడానికంటే రేవంత్ తప్ప ఎవరు లేని పరిస్థితి తీసుకొస్తే కాన్వెంట్ అనేటువంటి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ప్రజలంతా ఆయన కాంగ్రెస్ మొగ్గు చూపాడు. ఈ రోజు ఆయన పక్కకు జరగాల్సింది సీఎం ఉన్నాడు కాబట్టి. రెడ్డి వర్గానికి చెందినాడు కాబట్టి ఇంకో రెడ్డిని తీసుకొచ్చి మీరు తీసి చేయలేరు. ఆ రెడ్డి ఉన్నాడు కాబట్టి సార్ ఆయన రెడ్డి కాబట్టి వేరే కమ్యూనిటీస్ రావాలి. ఈ వేరే కమ్యూనిటీస్ ఎవరు అన్నప్పుడు నేను మీకు 4 పేర్లు చెప్పాను. డిస్కషన్లో ఉన్నటువంటి సీతక్క కానీ లేదా బల్లాం నాయక్ ఎస్టీ నుంచి కానీ లేదా సామాజికంగా గౌడ్ కమ్యూనిటీ ఇద్దరు కానీ. సో నారో డౌన్ అయింది మహేష్ కుమార్ గౌడ్ ఈయనకే అని అనుకుంటున్నాం మధుయాస్కి గౌడ్కి. బట్ ఏదేమైనా మీరు మాట్లాడినా నేను మాట్లాడినా టోటల్లీ ఇంటర్నల్ అఫేర్ హైకమాండ్ చూసుకుంటుంది. వాళ్ళకి ఇవన్నీ తెలుసు, A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ది బెస్ట్ పర్సన్నే సెలెక్ట్ చేస్తారు నా ఉద్దేశం. బట్ ఏంటంటే అధిష్టానం మనం ఏది మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఏది మాట్లాడుకున్నా అధిష్టానం దగ్గర వరకు వెళ్లాల్సింది, అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్లో చాలా ఫ్రీడమ్ ఉందంటున్నారు కానీ ఆ ఫ్రీడమ్ ఎక్కడ కనిపించట్లేదా? మీరు చెప్పింది ఏదైనా ఓకే చెప్పడానికి అక్కడ పాసిబిలిటీ ఏం లేదంటారా? మీరు చెప్పినట్టు కాంగ్రెస్ అనేది ఫ్రీడమ్ చాలా మందికి ఉంది. ఎవరేది కావాలంటే అది మాట్లాడుకోవచ్చు, అందులో అనుమానం లేదు. ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన ఆ మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి పీసీ చీఫ్ చేయలేరు కదా. కొందరికి అవకాశం ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఇంటర్ఫియర్ కాకుండా ఇక్కడ సెలక్షన్ కాదు. మీరు అదేంటి మీరు పోయారు మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ తాకడ పెట్టారంటే ఆత్మగౌరవం అంటే అసలు మా పార్టీ అది. ఆ లైన్ ఆఫ్ యాక్షన్ అట్లే ఉంటుంది. ప్రెసిడెంట్ గా పార్టీకి ఎవరున్నారో వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇక్కడ లోకల్గా నిర్ణయాలు జరగవు. ఆయన చేతులు అంటే అంత ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఈ మన్మాని ఇష్టం చెడు తీసుకోవడానికి సీఎం కూడా పర్మిషన్ ఉండదు. ఆయన డిపెండెంటే, అధిష్టానం మీద డిపెండే. ఏ పని ఏం చేస్తాడు వాడు కన్విన్స్ చేసుకుంటాడు. ఎంతమంది చైర్మన్ ఇచ్చాడు? ఆ చైర్మన్ 40 మంది పేర్లు వచ్చాయి. రేపు మాప జియో వస్తుంది. 40 మందిలో ఆయన అనుచరులు కానీ తెలిసిన వాళ్ళు కానీ లోకల్ కూడా 90% ఉన్నారు. ఎవరు 4-5 ఉద్యమకారులు ఉన్నారు. కాబట్టి ఏమంటున్నానంటే అదంతా కూడా సీఎం వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించి చేసేటువంటిదే కదా. ఆయన ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది తీసుకెళ్ళి అప్రూవ్ చేశారు. అధిష్టానానికి ఈ కార్పొరేషన్ చైర్మన్ల పేరు కూడా తెలియదు. సో ఆయన చెప్పింది వాళ్ళు ఓకే అని ఉంటారు తప్ప వేరే కాదు. బట్ ఇక్కడికి వచ్చే వరకల్లా ఇది మేజర్ సెలక్షన్. పీసీ చీఫ్ అన్నది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. పార్టీ సమర్థవంతంగా నడపాలి, రాబోయే ఎలక్షన్స్ని ఫేస్ చేసుకోవాలి. సో దానికి ఒక పటిష్టమైనటువంటి స్ట్రెంగ్త్ ఉండాలి, అంటే పక్కా గ్రిప్ ఉండాలి పార్టీ మీద. జస్ట్ లైక్ దట్ వచ్చి పార్టీ పగ్గాలు చేపడతా అంటే అధిష్టానం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందని అనుకోను. ఈరోజు సీరియస్ కాంటెండర్స్ ఈ 4 ఉన్నా వాళ్ళలో ఎవరు బెస్ట్ అనేది అధిష్టానానికి తెలుసు కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళు తర్వాత అంటే అర్థం అడుగుతుంది. ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి నా కూడా ఒకసారి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్ పీసీ చేస్తే చాలా మంది నిరసన చెప్పారు. యాక్చువల్ ఎలక్షన్స్ వచ్చే వరకు అంతా వన్ టీమ్ అయిపోయారు. అందరు కలిసి ఒకటే టీం కింద పనిచేశారు తప్ప ఆడ రేవంత్ రెడ్డి ఉత్తమ వెంకటరెడ్డి ఈ గ్రూపులు తన్నుకుంటారు ఏం జరగల. చాలా స్మూత్ అఫేర్. ఆ రకంగా వాళ్ళ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఈయన కూడా సీఎం ఒక అడుగు తగ్గి అంతా ఒకటయ్యారు అంటున్నారు కానీ మీ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాయి కదా, బయట చూపిస్తూనే ఉన్నాయి కదా. మీరు అంటున్నారు అంతా కలిసే ఉంటున్నారు, అసలు అలాంటిది ఏం లేదు అని అంటున్నారు కానీ అంతర్గతంగా చాలా విభేదాలు పొడసూపాయి. ఎందుకంటే మీడియా వార్తల్లో చాలా మటుకు అలాంటివి మనం చూసాం. అంటే సీనియర్లు అలగడం కానీ ఇలాంటి విషయాలు చాలా చూసాం కదా. మా పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. ఎవరైనా కాంటెస్ట్ చేయొచ్చు, అంటే ఏ పదవికైనా వాళ్ళు ఆస్పిరెంట్ గా ఉండొచ్చు. వాళ్ళు క్లెయిమ్ ఎందుకు చేస్తున్నారో చెప్పుకోవచ్చు. మా జగ్గారెడ్డి గారు ప్రెస్ పెట్టాడు, ఏదో సీఎం అయితే 10 ఏళ్ళలో సీఎం అవుతాడు, మీరు అవుతాడు, నేను అవుతాను అని ఆ విధంగా ప్రయత్నం చేసి రేపొద్దున ఆ విధంగా అట్మాస్ఫియర్ తీసుకొచ్చి రేపొద్దున సీఎం సీరియస్ కంటెండర్ సెలెక్ట్ అయితే మీరు నేను ఏం చేద్దాం, ఆయన కంగ్రాచులేట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆ మాట అన్నాడు. ఒక్కొక్క ఈ గొడవ అయితే మరి మీరు అనొచ్చు అదేంటి ఎప్పుడు సీఎం అయితే అంటాడు, సంతుష్టిగా ఉన్నాడా, అందులో ఏ పదవి ఇచ్చినా కూడా చేస్తానన్నారు. మళ్ళా చాలా మటుకు మాట్లాడారు ఆ విషయం. అటెండర్ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తానని ఆయనే అన్నాడు. ఒక్కొక్కరు సీఎం అయితే అంటాడు, ఒక్కొక్క అటెండర్ పదవి ఇచ్చినా సరే అధిష్టానం ఏం చెప్తే అదే అన్నాడు. మీరు అంత సీనియర్ లీడర్ కదా. పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా అవుతాను, లేదు అంటే 10 ఏళ్లలో సీఎం కూడా అవ్వచ్చు అంటే ఆయన చెప్పాడు ఆ మాట. ఆ పార్టీలో ఉన్న ప్రతి వాళ్ళ పరిస్థితి అంతే. ఈ రోజు నేనే అయితే అధ్యక్షుడు, ఆయన ప్రెస్ పార్టీ పెట్టాడు. రేపొద్దున ఇంకో ఆయన అయితే మళ్ళీ ఆయన దుకాణం మూసేసుకుని ఆయన వెనక నడుస్తారు. అది కాంగ్రెస్ పార్టీలో సహజంగా జరిగేటువంటి ఒక క్యారెక్టర్. మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంటుంది కానీ అంత మాత్రం ఏమో మాట్లాడుతున్నారు మీరు.
ఇప్పుడు నేను ఏమంటున్నా, సరే పెద్దలు దిలీప్ గారు అన్ని తెలిసిన వ్యక్తి, కానీ ఒక విషయం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్లు ఎంతో మంది ఉండగా కాదని రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇంకో పార్టీ నుంచి వచ్చి రాత్రి పార్టీ పగ్గాలు తీసుకొని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధం కదా ఎంత. అసలు కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి కొత్త ఒరవడిని చూపించినటువంటి రేవంత్ రెడ్డి మనం ఇక్కడ కళ్ళారు చూస్తున్నాము. రేపు ఇంకేదైనా కూడా జరగవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త వాళ్ళు వస్తే అవకాశం ఉండదు, అనుభవం ఉండదు, అనుభవం ఉన్న వాళ్ళు చేయలేదు. ఇదంతా మనం ప్రాక్టికల్ గా చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు ప్రాక్టికల్ గా కనబడతా ఉన్నాడు. వేరే పార్టీ నుంచి వచ్చి రాత్రి వచ్చి పీసీసీ అయ్యిండు, వెంటనే ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు ఎన్నుకోవాలనుకుంటున్న పిసిసి అధ్యక్ష పదవికి చెప్పండి దిలీప్ గారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ హేమంత్ బిశ్వాస్ ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ నచ్చక బీజేపీ పోయాడు. ఓవర్ నైట్ ఆయన సీఎం చేశారా చేయలేదు. పార్టీలన్నీ కూడా ఈ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్నాయి అనడానికి కూడా లేదు. ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, స్థానికంగా వాడుకున్నటువంటి ఇంపార్టెన్స్ బట్టి ఏ మేరకు వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించగలుగుతారా, సత్తా ఉందా లేదా అంచనాలతో ఇట్లాంటి నిర్ణయాలు జరుగుతుంటాయి. కొందరు ఉంటారు అట్లాంటి. ఇప్పుడు రేవంత్ ఉన్నాడు, ఆయన చెప్పుకున్నాడు తొక్కుంటూ పైకి వచ్చారు. అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడు, ఎన్ని మీటింగ్లు పెట్టి ఉంటాడు. ఆ టైంలో కాంగ్రెస్ లో ఆ లెవెల్లో ఒక తన వాటి లేకుండే ఆయన కూడా కనపడ్డాడు. మీరు అది చుట్టుపక్కల చూస్తే ఏ పార్టీ వాడేస్తాం, మేము బయట నుంచి వచ్చాం, బీజేపీ నుంచి వచ్చాం, ఎవరు కొడతారు కేసీఆర్ అంటే రేవంత్ తప్ప ఎవరు కనపడలేదు. వాళ్ళంట్లో చేరిపోయాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కొడుతుంది, దెబ్బతీస్తుంది, అరెస్ట్ చేస్తుంది అనుకుంటే ఏమి జరగలేక. సో కంపల్సరీతో అవుట్ ఆఫ్ కంపల్షన్ మేము ఎప్పుడైతే పార్టీ మారామో మాకు ఆయన ఒక్కడే కనపడ్డాడు, కొట్టగలిగాడు. ఆయన అందరినీ కొట్టాడు. ఈరోజు సీఎం అయ్యాడు, రేపు మాపు రకరకాల ఎంక్వైరీలు, ఎవరు లోపలికి పోతారో పక్కలో పోతారో, ఎంతమంది కరప్షన్ కేసులు ఎదుర్కొంటారో అని మనం ఈ చిత్రం, ఈ సినిమా అంతా చూడబోతున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ధైర్యం దమ్ము అనుకున్నాయి. ఎస్, ఈ రోజు కూడా అట్లాంటి క్యారెక్టర్స్ వాళ్ళని ఎన్నుకుంటే మంచిదే పార్టీకి. పార్టీని నడిపించాలి కదా, ఒక పెద్ద వ్యవస్థ అది. పార్టీ అధ్యక్ష పదవి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ ఈ సామాన్యమైనటువంటి అంశాలు కావు. చాలా అట్లాంటికి తగినటువంటి, ఆ పోస్ట్ కి తగినటువంటి సీనియర్ మీరు అన్నట్టు మా పార్టీలో కోకొల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఒప్పుకుంటున్నట్టు అంటే సమర్థవంతులు లేరు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సమర్థులు, వాళ్ళు ముఖ్యమంత్రి. మా పార్టీలో సీఎం క్యాండిడేట్లే ఉన్నారు. రేవంత్ అన్నాడు, వెంకటరెడ్డి నాకంటే సమానుడు, సీఎం తో సమానం అన్నాడు. ఇంకో దగ్గరపై ఇంకెవరు సీతక్క అన్నాడు, ఉత్తముడు అన్నాడు. వీళ్ళంతా ఇప్పుడు అది ఏమంటారంటే ఉంటారు అందరు కూడా కెపాసిటీ ఉన్నాడు, క్యాపబిలిటీ ఉన్నాడు. అవకాశం రావాలి కదా. అవకాశం అందరికీ రాదు, అవకాశం కొందరికి వస్తుంది. మీరు అన్నట్టు రేవంత్కి అవకాశం వచ్చింది. అవకాశాన్ని చాలా సమర్థవంతంగా వాడుకున్నాడు. కాబట్టి ఆయన ఇంత పెద్ద మ్యాసివ్ స్ట్రక్చర్ను ఎదుర్కొని కేసీఆర్ లాంటి వాడు, మేరు పర్వతం లాంటి వాడు ఈరోజు ఏమైంది, కూలిపోయి ఇంట్లో పడుకునే పరిస్థితి వచ్చింది. ఆ ఉన్న 39 కాపాడుకోవడానికి నానా బాధపడుతున్నాడు. రోడ్కు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంత పెద్ద లీడర్, ఒక విజన్ ఉన్నటువంటి వాడు ఇది యాంటిసిపేట్ చేయలేకపోయాడు. రేవంత్ ఎంతో దెబ్బతిన్నాడు. ఇవన్నీ మనం నిర్వహించలేము. అంతా నాకేం తెలుసు, నేనే బలవంతుడు అంటే టక్కున వచ్చి బలవంతుడు ఇంకొక బలవంతుడు టక్కున కొడతాడు. అప్పుడు అర్థమైంది మనకు ఇది జరిగింది. ఈరోజు కేసీఆర్ ఊహించావా ఆయన దిలీప్ గారు ఇప్పుడు ఆ డిఫెన్స్ లోనే అందరినీ తీసుకుంటున్నట్లు లెక్కనేగా? తీసుకుంటాం, ఎందుకు తీసుకున్నాం. ఇప్పుడు ఆ డిఫెన్స్ లోనే ఇప్పటివరకు 6 మందిని, సరే వాళ్ళు ఏ రకంగా వచ్చిర్రా, లేకుండా భయప్రాంతులా, లేకుండా వీళ్ళు ఏం చేసి డిఫెన్స్ పార్టీలకి తీసుకున్నట్టు లెక్కగా? ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం, అందులో మీకు అనుమానం అవసరం లేదు. ఇంకా 30 మంది తీసుకుంటున్నారా? వాళ్ళే వస్తున్నారా దిలీప్ గారు? మీ పార్టీ నేతలందరూ అంటున్నారు మేము ప్రకటించే పథకాలకి, మేము చేసే వాటికి ఆకర్షితులై మా పార్టీలోకి వస్తున్నారు తప్ప మేమేమి అడగట్లేదు, వాళ్ళని రమ్మని ఏమీ చెప్పట్లేదు అని అంటున్నారు. ఏంటి మీరు తీసుకుంటున్నారా, వాళ్ళు వస్తున్నారా? లేదా అధికారంలో మీరున్నారు కాబట్టి అధికారంలో ఎవరుంటే వాళ్ళ పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నారా? అధికారం వైపే రాజకీయ నాయకులు పొద్దు తిరుగులాగా రాజకీయ నాయకులకు అధికారం అయితే అటు పోయేటువంటి స్వభావం ఉంటుంది. మా పార్టీ ఎక్సెప్షన్ కాదు, వేరే పార్టీ ఎక్సెప్షన్ కావు. అందరూ కూడా వచ్చేస్తారు. అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటు వస్తారు. వీళ్ళంతా వలస పక్షులు ఉంటారు. వాళ్ళ వలస పక్షుల క్యారెక్టర్ అది. వాళ్ళ పక్క అధికారాన్ని అనుభవిస్తారు, మళ్ళీ ఇటు పవర్ పోగానే టకాలు మనం ఎత్తేసి అవుతున్నటువంటి అధ్యక్షుని మళ్ళీ ఇంకో పార్టీ వైపు చూస్తారు. వీళ్ళు వలస పక్షులు. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి చాలా మంది చూసాం. మీరే 3 నెలల్లో కూలిపోతుందని కేటీఆర్ అంటాం, లక్ష్మణ్ ఎలక్షన్స్ ఎంపీ కాగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటాం. ఎట్లా వస్తుందని 8 మందితో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పెడతా. ఇక్కడ ఎట్లా కూలిపోతుంటే నేను 39 మందిలో ఇంకో 30 మంది కలుపుకుంటా. కాంగ్రెస్ ఇట్లాంటి ప్రొవోకేటివ్ స్పీచెస్ వల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అభద్రతాభావానికి గురి. దానికి సొల్యూషన్ ఏంటంటే గేట్లు తెలిస్తే వచ్చేవాడు వస్తాడు. తిమింగలాలు రాని, షార్కులు రాని, మంచి చేపలే రాని. ఏదేమైనా
అది తప్పనిసరి కంపల్షన్ క్రియేట్ చేశారు. సో దాంట్లో మేము తీసుకుంటాము ఖచ్చితంగా. ఇంకా 15-20 మంది మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళు కూడా మాతో వచ్చేస్తారు, అందులో అనుమానం లేదు. లెజిస్లేటివ్ రెజల్యూషన్ కూడా పాస్ అవుతుంది. మొత్తం బీజేపీ మన పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఇందులో ఫిరాయింపుల చట్టాన్ని ఇప్పుడు ఆ ఫిరాయింపుల చట్టాన్ని మనం అవహేళన చేసినట్టే. ఇక గతంలో మాట్లాడేట రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు మాట్లాడారు, రాళ్లతో కొట్టమన్నాడు. ఇవాళ మన ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలవాలి. ఎప్పుడన్నా ఫిరాయింపు చట్టాన్ని మనం వాడంగా చూసామా? అసలు ఏ పార్టీ అయినా ఫిరాయింపు చట్టాన్ని గౌరవించారు? కేసీఆర్ గౌరవించాడా? ఎవరు గౌరవించారు చెప్పండి. కాబట్టి ఫిరాయింపు గురించి మాట్లాడకుండా మీరు అన్నట్టు అది అనవసరం. ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఆ చట్టం వీక్గా ఉంది. దాన్ని మీరు మళ్ళా స్ట్రాంగ్గా చేసి పార్లమెంట్ ద్వారా ఒక్కసారి బయటికి పోతాడు, ఖతమే అయిపోతాడు, కంపల్సరీగా ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్, ఎమ్మెల్యే పదవి పోతుంది అనేటువంటిది తీసుకొస్తే తప్ప ఎవరు భయపడుతున్నారు ఆ విభజన చట్టానికి? రైట్. రేవంత్ లాంటి షార్ప్ పర్సన్ చలాకీతత్వం నెక్స్ట్ పిసిసి అధ్యక్ష పదవిని వరించబోయే వాళ్లలో ఆ చలాకీతత్వం కనిపిస్తుందా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం. నరసింహ గారు ఏమంటారు? ఇప్పుడు పార్టీలోకి కష్టపడి వచ్చారు రేవంత్, పిసిసి అధ్యక్ష పదవిని వరించారు, తర్వాత సీఎం అయ్యారు ఏకంగా. సో అలాంటి చలాకీతత్వం అనేది, ఒక షార్ప్నెస్ పర్సన్ అనేది నెక్స్ట్ పిసిసి పదవి వరించబోయే వాళ్ళల్లో ఆ అధ్యక్షుని పదవిలో మనం చూడొచ్చా? అలాంటి వాళ్ళు నిజంగా ఉంటారా? రాజకీయాల్లో 2 రకాలు ఉంటాయి మేడం, 2 వాతావరణాలు. ఒక వాతావరణం ప్రారంభం నుంచి సంస్థాగతంగా ఒక పార్టీకి అంకితమై ఉండటం, ఆ పార్టీ ఐడియాలజీకి కటిబద్ధులై ఉండటము, క్రమంగా పార్టీతో పాటు వ్యక్తి ఎదగటం అనేటువంటిది ఒకటి. ఇప్పుడు మనం అట్లా చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసుని తీసుకున్నాం. జ్యోతి బసు దాదాపు 30 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఎన్నికల్లో అయినా కూడా ఆయనే గెలిచాడు. అట్లాగే గుజరాత్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో 3 టర్ములు గెలిచింది, తర్వాత కూడా గెలుస్తుంది. అట్లాగే మీరు ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ని తీసుకుందాం, ఆయన 5 టర్ములు ఆయన గెలిచాడు, సరే మొన్న ఓడిపోయాడు అనుకోండి. ఇవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆ గాలివాటానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో హిమంత్ బిస్వా గురించి మాట్లాడారు. ఇట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చొరవ కానివ్వండి, లేకపోతే నైపుణ్యం కానివ్వండి, వాగ్దాటి కానివ్వండి, ధైర్యం కానివ్వండి, ఇవన్నీ మనకు ఎప్పుడు కొలమానం అవుతాయంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీని గెలిపిస్తే మాత్రమే. మొన్న గెలవడం అనేటువంటిది కేవలం రేవంత్ రెడ్డిని బేస్ చేసుకుని ప్రజలు ఓటేయాల. అంటే ఇందాకే దిలీప్ గారు మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా ఏమన్నారంటే కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య, ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్ పరిమితం కావటము, ఆ కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవటము, తర్వాత ఇష్టారాజ్యంగా మంత్రులు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి వ్యవహరించడము, తర్వాత కనపడే అవినీతి కొంత అయితే కనపడని అవినీతి కొంత ఉండటము, ఇలా అనేక రకాలైనటువంటి, అంటే మనం కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటాం. అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కూడా అంటే కేసీఆర్ ఓడిపోవటము ప్రధానమైనటువంటి కారణం. వీటితో పాటు కొన్ని కలిసి వచ్చాయి. ఇది కూడా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, తెలంగాణకు సంబంధించినంత వరకు రాష్ట్ర ఏర్పాటులో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీకి మనం ఒక 50% వాటా ఇస్తే ఒక 35 నుంచి 40% వాటా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది, ఒక 10% టీఆర్ఎస్కి ఉంటుంది. ఏంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విషయంలో నేను మాట్లాడేది. అంటే ఉద్యమాన్ని నిర్మాణం చేయటము, రోడ్ల మీదకి రావటము, నిరసనలు చేయటము ఇది కాదు. అంటే లోక్సభలో బిల్లు పాస్ కావటము, బిల్లు అసలు పెట్టాలనే ఆలోచన రావటము, మీరు మద్దతు ఇస్తే మేము పెడతామంటాము, ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా కూడా ఆ 2 పార్టీలు కలిసి ఒక లోక్సభలో బిల్లును పాస్ చేయించడం వరకు ఆ క్రెడిట్ ఆ 2 పార్టీలకు సంబంధించింది. అంటే బీఆర్ఎస్ లేదా అంటే బీఆర్ఎస్ ఉంది ఉద్యమం వరకు. కానీ బిల్లు అది చట్టంగా రూపుదాల్చడంలో టీఆర్ఎస్ పార్టీ చాలా నామమాత్రమే. ఆ రోజు ఉన్నది 2 ఎంపీలు. నాకంటే ఈ విషయం దిలీప్ గారు ఎక్కువ చెప్తారు, ఎందుకంటే మళ్ళీ నేను దానిలో పోలే. ఇంత పార్టీ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడంలో కానివ్వండి, లేదా కొత్త రాష్ట్రంలో అధికారంలో సాధించడంలో వైఫల్యం చెందింది. ఫస్ట్ 2014లో 2018లో కూడా ఆయన ఒక 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్కి మెజారిటీ 64-65 నుంచి 88 వరకు వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది. అంటే ఈ 2 ఎన్నికల్లో మనం చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, పొన్నా లక్ష్మయ్య కానివ్వండి, కోమటిరెడ్డి కానివ్వండి, XYZ వీళ్ళందరూ ఫెయిల్యూర్ అయిపోయారు నాయకులుగా. ఆ నాయకులుగా వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళ వల్ల ఇక మనం 3rd టర్మ్ వీళ్ళని ఫేస్ చేసుకుని వీళ్ళని ముందు పెట్టుకుని మనం ఎన్నికలకు పోయినట్లయితే మనం గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్లస్ దేశవ్యాప్తంగా కూడా
మనం రోజు రోజుకు క్షీణిస్తున్నాం. కనీసం మనం సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మనం కొంచెం అగ్రెసివ్గా పోతే తప్ప మనం అధికారంలోకి రాలేమనేటువంటి నిర్ణయంతో కావచ్చు వాళ్ళు ఇమీడియట్గా కాంగ్రెస్ మన టీడీపీ నుంచి రేవంత్ రెడ్డిని తీసుకుని ఆయన ముందు పెట్టుకుని గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని దీంట్లో మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయం తిరిగిందా అంటే తిరగలే. కేసీఆర్ చుట్టూ తిరిగింది, కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు, అక్కడ ఆటోమేటిక్గా ఆ యొక్క పాత్రలోకి రేవంత్ రెడ్డి ప్రవేశం చేశారు. ఇప్పుడు మళ్ళీ 2028లోనో లేకపోతే 2029లోనో జరిగేటువంటి ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు రేవంత్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు, లేకపోతే రేవంత్ రెడ్డి స్పీడు, రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలు, ఇవన్నీ మనం ఒక ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప పిసిసి అధ్యక్షుడి పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు అధికారంలోకి రావడానికి 10 ఏళ్ళు పట్టింది అని అంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి రావడానికి పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమే కదా. మేడం రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎవరున్నా కూడా అది నామమాత్రమే, ఏ పార్టీ అయినా. ప్రజలు అంటే ఇప్పుడు వీళ్ళకు పిసిసి అధ్యక్షుడికి నేరుగా ప్రజలతో కనెక్షన్ ఉండదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ముందుండి ప్రజా ఉద్యమాలు నడిపించడంలోనూ లేదు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోను, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ చాలా తేడా ఉంటుంది. దీనికేంటంటే ఈయన చాలా విషయాల్లో ఈయన నోరు కుట్టివేయబడి ఉంటుంది, ఆయన చేతులు కట్టివేయబడి ఉంటాయి. కారణం ఏంటంటే ఆయన చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది, ఎక్కువగా మాట్లాడలేరు. కేవలం మన చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ థింక్ వి హనుమంతరావు గారు అనుకుంటా 1-2 విషయాల్లో ఆయన నోరు విప్పగానే అధిష్టాన వర్గం ఢిల్లీ నుంచి బాబు ఇక నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం తక్కువ మాట్లాడు అని చెప్పేసి సంకేతాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కారణం ఏంటంటే మంచైనా చెడైనా ముఖ్యమంత్రి రోలే కీ రోలు. ముఖ్యమంత్రి తను చేస్తున్నటువంటి ప్రజాకర్షణ పదాలు, అభివృద్ధి పథకాలు, వీటిని చెప్పుకునే మళ్ళీ ఓటు వేస్తారు తప్ప పిసిసి అధ్యక్షుడి యొక్క రోల్ అనేటువంటిది మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ఏముండదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఎవరు అధ్యక్షుడు ఉన్నా పెద్ద దాని మీద ప్రజల మీద డైరెక్ట్ గా ప్రభావం అయితే ఉండదు. అంటే ఇప్పుడు రేవంత్ రోల్ ఏం లేదు అని అంటారు, ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేయడం కానీ లేకపోతే అధికారంలోకి రావడానికి కానీ ఆయన పడిన కృషి కానీ కష్టం కానీ ఏం లేదంటారా? లేదు, ఉంది అది కూడా ఉంది. నేను దాన్ని ఏమి తక్కువ చేసేటువంటి ప్రయత్నం నేను చేయట్లేదు. కానీ నిజంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన పరిపాలనా విధానము, లేకపోతే ఆయన ప్రజలతో మమేకం కావటము, లేకపోతే ప్రజా సమస్యలు వినటము, ఇవన్నీ ప్రజా సమస్యలు పరిష్కరించటము, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఒక టర్మ్ పూర్తయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కేవలం 6 నెలల్లో ఉన్నాం. మొత్తం 5 సంవత్సరాల కాలక్రమంలో కేవలం 6 నెలలే అయిపోయింది. 6 నెలల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్లే వచ్చింది అనేటువంటిది మనం చెప్పుకోలేము అంటున్నాను నేను. దీనికి కారణం కూడా కొంత కేసీఆర్ కూడా రోల్ 50% రోల్ కేసీఆర్ ఉంది. కేసీఆర్ ఫెయిల్యూరే అంటాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సక్సెస్ అనేటువంటిది నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే. కాబట్టి ఇంకొంచెం టైం ఉంది. ఇది ఒక సంధికాలంలో ఉన్నాం. ఇప్పుడే మనం రేవంత్ రెడ్డి ఫెయిలా లేకపోతే పాసా అనేటువంటి చర్చ చేయలేము అంటున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏమంటారు, వలసలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు కేకే కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. అసలు ఈ వలసలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ వలసల్ని ఆపలేకపోతున్నారు? మీ నేతలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? కపిలవాయి గారికి మొదట నమస్కారాలు. అలాగే మన టీవీ వ్యూవర్స్కు, అలాగే తోటి ప్యానలిస్టులందరికీ కూడా, అలాగే విశ్లేషకులకు, మీకు అందరికీ నమస్తే. ఈ పంచాయతీ ఏంటంటే కపిలవాయి గారికి తెలిసినంత పంచాయతీ ఎవరికి తెలియదు. పెద్దలు పుట్టు పూర్వోత్తరాలు ఆయనకు తెలుసు కాబట్టి చెప్తాను. కాబట్టి దొంగలు ఏకమై రాజ్యాలు పంచుకున్నట్టు ఈ 5 ఏళ్ళ సినిమా మీరు చూస్తూ ఉండండి. మనం ప్రతిరోజు ఇలాంటి చర్చలు చేసుకుంటూ టైంపాస్ చేసి 5 ఏళ్ళు గడిచిపోతుంది. కానీ తెలంగాణ ప్రజలాగమవుతారు, తెలంగాణ అభివృద్ధి ఆగమవుతుంది. ఇది మాత్రం జరిగేది వాస్తవం. ఇకపోతే పిసిసి అధ్యక్షుని విషయంలో దాదాపుగా రేవంత్ రెడ్డి గారు రాకమునుపు నుండే మధుయాస్కి గౌడ్ గారిని అధ్యక్షులుగా చేద్దామనే కోణంలో ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఓన్లీ అనౌన్స్మెంట్ చేసేది ఉండే. అంతట్లనే సరే పరిణామాలు వేరే రకంగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని ఎవడెక్కువ తిడితే
వారిని పిసిసి ప్రెసిడెంట్ చేద్దామనే కోణంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా చేయడం జరిగింది. అంటే డిఫినేషన్ ఈజ్ ధైర్యవంతుడు అని కపిలవాయి గారు అంటున్నారు. ధైర్యవంతుడు అంటే తెలంగాణ వాదంలో కేసీఆర్ అనేటోడే ధైర్యవంతుడు. ఆయనని మించిన ధైర్యవంతుడు ఎవరు లేడు. ఫస్ట్ పాయింట్ ఇక పక్కకు పెట్టాడు. ఇక కాంగ్రెస్, ఎందుకంటే తను కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ధైర్యవంతులు అని అంటే మరి ఇక మన ఎమ్మెల్యేలు కొనేటోడు, ఎమ్మెల్సీలను కొనేటోడు, ఎంపీలను కొనేటోడు, కేసీఆర్ గారు లాంటి పెద్దలను తిట్టేటోళ్ళు, అవసరమైతే రేపు పొద్దుగాల కపిలవాయి గారిని కూడా తిట్టేటటువంటి ధైర్యవంతులు. అది ధైర్యం. దట్ ఈస్ ద డెఫినేషన్. ఇక్కడ పెద్దలు ఇచ్చారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను దారిలో వస్తూ కూడా నేను అన్ని విషయాలు విన్నా కాబట్టి. అంటే మనము మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఏంది అంటే పోయిన టర్మ్లో ఆంధ్ర అసెంబ్లీని చూసినాం మనం. ఆంధ్ర అసెంబ్లీని చూసినాం. అదొక అసెంబ్లీనా లేకపోతే మహాభారతంలో జరిగిన ధృతరాష్ట్ర పర్వం అనే విషయంలో మనం చూసినాం. అంటే ఆ విధంగా ఈ టర్మును ఇక దీన్ని ఏమంటామంటే ఇక రేవంత్ రెడ్డి టర్మే అంటాం. రేవంత్ రెడ్డి టర్మును మనం ఏ దృష్టితో చూడాలి? పెద్దలు కపిలవాయి గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే ఈరోజు పార్టీలను, ప్రభుత్వాలను ఎవరు నడిపినా శిష్టాచారం అనేది చాలా గొప్పది, రాజ్యాంగం అనేది చాలా గొప్పది. అంటే రాజ్యాంగాన్ని ఎవడు తుంగలోకితే వాడే తీసుమార్కాడు అంటారంటే ఇక ప్రజలు ఎవడు మిగులుతాడు? మంచి ఎక్కడ మిగులుతుంది? ధర్మం ఎక్కడ? ధర్మో రక్షతి రక్షిత అనేది ఎక్కడ మిగులుతుంది? అంటే రేవంత్ రెడ్డి గారు అటువంటి కూడా తీసుమార్కాడు అంటే ఎట్లా? హౌ ఇట్ పాసిబుల్? ఎట్లా అంటే గెలిచిండు అంటే ఈసారి పోయిన ఎలక్షన్లో గెలిపించిండు రేవంత్ రెడ్డి గారు అనేది ఒక విషయము. సమాజానికి మీరు ఎప్పుడు అనుకోలేదా? మీరు కూడా అనుకున్నారు కదా కేసీఆర్ లాంటి వ్యక్తి ఇంకా అసలు ఎవరు లేరు, ఆయనకంటే మంచి పరిపాలన సాధించే నాయకుడే లేరని మీరు కూడా అనుకున్నారు కదా 10 ఏళ్లలో. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వ్యక్తిగతాలు పక్కకు పెడతాయి. కపిలవాయి గారికి ఏ కోణంలో కేసీఆర్ గారు ఇష్టం కానీ మాకు ఆయన వ్యక్తిగతంతో సంబంధమే లేదు. ఆయన ఎట్లా ఉంటాడో ఆయన కుటుంబము దాంతో సంబంధం లేదు. తెలంగాణ వాదంలో ఉన్నది ఉన్నట్టుగా శిష్టాచారం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఏ విధంగా రాజకీయ యుద్ధం చేయాలనో ఆ విధంగా చేసిన తీసుమార్గాడు కేసీఆర్. మరి ఎందుకు నచ్చలేదో కపిలవాయి గారికి మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు బాగా దగ్గరగా, మాకంటే చాలా దగ్గర కేసీఆర్ గారు కున్నోళ్ళు కాబట్టి నేను ఆయనతోటి డిబేట్ చేయడంలో చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను, పెద్దలు కాబట్టి. కాబట్టి ఇలా ప్రాబ్లం ఈజ్ ఇలాంటి కపిలవాయిలు తెలంగాణ జాతి ద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి ఈరోజు తెలంగాణ వాదానికి ఎంపీలలో లోక్సభలో ఒక సీటు కూడా రాలే. ఇంతకంటే వేరే ఏం చెప్పలేను. ఎందుకంటే ఐఎమ్ ద జూనియర్, ఆయన పెద్దలు నాకంటే అన్ని విషయాలలో. కాబట్టి కేసీఆర్ గారి మీద ఉన్న కోపాన్ని తెలంగాణ వాదానికి ఎట్లా పెడతారు? తెలంగాణ వాదం అంటే ఎవరి మీద పోరాటం చేసినాం, ఎందుకోసం పోరాటం చేసినాం అన్నప్పుడు ఈరోజు అభివృద్ధి ప్రధాన కనీసం గ్రాటిట్యూడ్ ఉన్నటువంటి కేసీఆర్ గారు తిట్టుకుంటానో కొట్టుకుంటానో మంచో చెడో, నేను వాళ్ళ భాషలో చెప్తున్నా, మా పార్టీ భాషలు చెప్తలే, వాళ్ళ భాషలో చెప్తున్నా, కనీసం గ్రాటిట్యూడ్గా ఈరోజు నీటి ప్రాజెక్టులు బ్రహ్మాండంగా చేసిండు, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా చేసిండు, తర్వాత జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి ఆయన 2,33,000 పైచులకు ఉద్యోగాలను సృష్టి చేసిండు. అలాగే మరి ప్రైవేటు రంగంలో 24,000 టీఎస్ఐ పాస్ కింద 24,000 మరి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి దాదాపు 35 లక్షల మరి ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించినటువంటి ఒక ఘనత ఆయనకున్నది. కానీ ఈరోజు ఎవరైతే యుద్ధం చేసిండో గాయన కాలు గుంజుదాము, గాయన తప్పులు ఎత్తుకుదాము, గాయనని కిందేద్దాము అనే ఆలోచన విధానంతో ఈ 10 సంవత్సరాల రాజకీయం జరిగింది. కాబట్టి ఈరోజు దేనికి పనికిరానటువంటి సీఎం కుర్చీకి పనికిరానటువంటి ఒక 50 లక్షలు పెట్టి ఎమ్మెల్సీని కొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ధైర్యవంతుడు, సీఎం కుర్చీ మీద కూర్చున్నాడు. అది మన ప్రజాస్వామ్యం, మరి అది మన తెలంగాణ వాదం. అది కపిలవాయి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్.
అయితే మనం మాట్లాడదాం. దీనికి దిలీప్ గారు ఆన్సర్ చేసే ముందు విజయ క్షత్రియ గారు మీరు కూడా ఒక మాట మాట్లాడుతా అన్నారు. అంటే ఎందుకు ఈ వలసలు మీరు ఆపలేకపోతున్నారని నేను మొదట్లో మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను. అంటే మరి ఈ వలసల వల్ల మీకే లాస్ కదా చాలా, మరి ఎందుకు ఆపలేకపోతున్నారు? అయితే ప్రాథమిక అధికారాలు అనేటివి కొన్ని ఉన్నాయి, విచక్షణ అధికారాలు అంటారు. యాక్చువల్లీ విచక్షణ అధికారాలలో ఒక ఎమ్మెల్యే పార్టీ ద్వారా కానీ పార్టీ అధిష్టానం ద్వారా కానీ ఇష్టం లేని క్రమంలో పార్టీకి రాజీనామా చేసిపోయే ఒక విధి విధానం ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఈజ్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే మీరు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది వీళ్ళందరినీ కూడా తీసుకున్నాం అంటే అది సిస్టమేటికల్గా తీసుకున్నాం. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే సిస్టమేటికల్గా అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంది, మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను మొత్తం మా గుప్పిట్లో ఉన్నారు, మొత్తం ఎమ్మెల్యేలు మా గుప్పిట్లో ఉన్నారు, మొత్తం దాదాపు ఎంపీలు కూడా దాదాపు రాబోతున్నారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ విషయం ఏదైతే ఖలాస్ క్లోజ్, ఇక తెలంగాణలో ఇక లేదు, ఇక కథం అనే దాంట్లో ఈరోజు ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే సరే భయ్ మమ్మల్ని తప్పు అంటారు, మరి మీరెట్లా తప్పు చేస్తారు? మేము తప్పు చేసినాం కదా, ప్రజల ముందు మీరు ఏమన్నారు, ఇది చేసిరు అది చేసిరు తప్పు చేసిరు అని మీరు చెప్పారు కదా, మరి మీరెట్లా తప్పు చేస్తారు? మీరు తప్పు చేసే అవసరం అంటే దెబ్బకు దెబ్బ పరిష్కారమా, తప్పుకు తప్పుకు పరిష్కారమా? ఇది రాజ్యాంగం మనల్ని అడుగుతుంది కదా. మేము చేసినాం కదా, మేము చేసినామని అంటే రోషంతో చేసినాం, తెలంగాణ రోషంతో చేసినాం. మేము ఎట్లా మేము చేయలే. మొదలు రాజశేఖర్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆయన తీసుకున్న సందర్భంలో తెలంగాణ రోషాన్ని చూపెట్టడానికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను అది కూడా సిస్టంలో తీసుకున్నాం. ఇట్లా తీసుకోలే, ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకోలే, సిస్టంలో తీసుకున్నాం. ఎల్పీల నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. అలాగే మరి కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది, అది జగమెరిగిన సత్యం. మేమేమంటున్నామంటే తీసుకోండి భయ్, ఎవరొద్దన్నారు? ఎమ్మెల్యేల పోయే ఎమ్మెల్యేల ఇష్టం, ఎమ్మెల్సీల ఇష్టం, ఎంపీల ఇష్టం, అట్లనే మీ ఇష్టం తీసుకునే వాళ్ళు. ప్రజలు చూస్తున్నారు కదా, తప్పు ఒప్పని 2028లో లేదనంటే ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో తేలిపోతుంది కదా. మాకేం చింత లేదు. కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కరుడు కట్టిన కార్యకర్తలు, వాళ్ళకి ఎలాంటి చింత లేదు. ఎందుకు అనంటే మరి దొంగలు దోసుకునే పరిస్థితి వస్తే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు. ఒకటి మొదటి అవకాశం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి వచ్చింది, ఓకే. తప్పులు ఒప్పులు జరుగుతాయి. మొదటి అంటే సంసారం చేసేటప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏమేమి జరుగుతాయి, అత్తలు మామలు చుట్టాలు పక్కాలు అందరు ఉంటారు. కాబట్టి మరి సంసారం చేసేటప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఎక్స్క్యూజ్ మేడం, ఒక్క 1 మినిట్ టైం ఇవ్వండి అన్నప్పుడు మాకు మొదటి అవకాశం వచ్చింది. మేము 10 ఏళ్ళు బంగారు తెలంగాణ కాన్సెప్ట్ తోటి మేము చేసినంత భారతదేశంలో అభివృద్ధి ఎవడన్నా చేస్తే ముక్కు కోసుకొని తయారున్నాం. లెక్కల ప్రకారంగా కపిలవాయి గారు మాత్రమే చూపెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని అడగం, మేము లెక్క పెట్టేది కూడా లేదైనా. కానీ విషయం ఏంటంటే పాతకాలంలో ఉన్నటువంటి రాజనరసింహ గారు ముఖ్యమంత్రి అయితే ఒక ఆనందించే వాళ్ళం, పోరాటం చేసిన వాళ్ళని అంతర్గతంగా ఎవరిని మన కాంగ్రెస్ అధిష్టానాన్ని సోనియమ్మని కాళ్ళు పట్టుకున్నారు, హనుమంతరావు గారు కాళ్ళు పట్టుకున్నారు, మధుయాసి గౌడ్ గారు కాళ్ళు పట్టుకున్నారు. ఇలాంటి నాయకులు ఎవరన్నా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన పోరాటం చేసిన నాయకులు కోదండరామ్ ఈజ్ ద బిట్రాయర్, వీఆర్ ద డిక్లేర్ టుడే. అట్లా మేము ఏమంటున్నామంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా ముఖ్యమంత్రి సంతోషించవాలి. ఎందుకంటే ఒకసారి 2009లో రాజశేఖర రెడ్డి గారు మోసం చేసిన తర్వాత 1300 మంది పెట్టుకున్న కాంగ్రెస్ ను ఎట్లా క్షమిస్తామండి? రేపు వస్తుంది. ప్రజలను ఈ రోజు పక్కదారి పట్టించి ప్రజలను పక్కదారి పట్టించి ఓట్లు వేయించుకోరు కదా. ఇప్పుడు సంసారం చేసి చూపెట్టాలి. మీరు 420 హామీలను మీరు ఇచ్చింది కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించాలి. గప్పుడు గల్ల పెట్టుకొని ఎగిరేయాలి. మీతోటి శాత కాదది. కాకనే ఈ రోజుగా కమిషన్ నరసింహారెడ్డి కమిషన్ ఇస్తారు. అసలు కమిషన్ ఎందుకు తెలియదు. ఎమ్మెల్సీల కొనుగోలు తీసుకోండి ఎవడన్నాడు తీసుకోండి. మా కేసీఆర్ గారు తెలంగాణ వాదం
మేము బలంగా ఉన్నాం. మేము విజయ్ గారు టైం మొత్తం మీరే తీసుకుంటున్నారు. Right, thank you. ప్రేమ్ గాంధీ గారు మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఇక బీఆర్ఎస్ నాయకులు పెద్దవాళ్ళు ఎవరో కానీ ప్రథమ శిష్యుడు ఉన్నటువంటి కేసీఆర్ కి ఇక వేరేం ఆప్షన్ కనబడతలేదు. వచ్చినప్పటి నుంచి ఆయన కేసీఆర్ పోయడమే తప్ప వేరేం చేస్తలేదు. ఏదన్నా కానీ మాట్లాడినప్పుడు పార్టీకి సంబంధించిన అంశాలు మాట్లాడితే సరిపోతుంది. ఆయన వాళ్ళ పార్టీ చేసిన దౌర్భాగ్యం ఏందో మనం అందరం కూడా కళ్ళారు చూసినాము. ఆ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెరిచిండు. మళ్ళీ ఇంకా కేసీఆర్ గురించి ఇంత గొప్ప చెప్తే ఏం ఉపయోగం అండి? కొంచెమని ఆలోచించాలి. ఏం చెప్పండి, ప్రతి దాంట్లో కుంభకోణమే, ప్రతి దాంట్లో కుంభకోణమే. అరే ఇప్పుడు టుడే ఇక అన్న మీరు చెప్పినప్పుడు నేను మరి ఎట్లా మాట్లాడతావు? అప్పులు లేని అభివృద్ధి ఎట్లయితుంది? అప్పులు లేని అభివృద్ధి ఎట్లయితుంది? హౌ ఇట్ పాసిబుల్? అది చెప్పలే కదా. దట్ ఈస్ రాంగ్. నువ్వు సమాధానం లేకుండా రెడీ ఉంటే నేను గంట సేపు దిలీప్ గారు 5 నిమిషాలు మాట్లాడలే నేను. అరే విను, నువ్వు మొత్తం కేసీఆర్ ఏం మాట్లాడినావు? 40 minutes నేను విన్నా. దిలీప్ గారు నేను విన్నా. చెప్పండి. ప్రాజెక్టులు పరిస్థితి ఏమైంది చూస్తున్నాం. ఆస్తి చూసుకోరాదు. 6 లక్షల కోట్ల మేము సృష్టించినాం. మోదీకి దమ్ముంటే, మీ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ రాజోలిబండ ప్రాజెక్ట్ నుండి మహబూబ్నగర్కు నీళ్లు తీసుకురమని చెప్పండి. తీసుకురమని చెప్పండి. ఏం ముచ్చట అంటే దాని గురించి కూడా చర్చలు జరుపుతున్నారు కదా విజయ గారు. దాని గురించి కూడా కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు కదా. వేరైనా కానీ తెలంగాణ వాదిగా మాట్లాడారు. నరసింహరావు గారు మీ కామెంట్ ఏంటి? ఫైనల్ నాట్ ఇయర్ మోదీ, నాట్ ఇయర్ సోనియా గాంధీ. ఎనఫ్. ఓకే ఓకే నరసింహరావు గారు చెప్పండి మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏమంటారు ఫైనల్ గా దీనిపైన మీ కామెంట్ ఏంటి? కేసీఆర్ లాంటి వ్యక్తి లేనే లేరు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఓకే ఓకే అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవిని వరించే విజయ గారు మీరే మాట్లాడుతున్నారు. విజయ గారు ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కదా, పక్క వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇవ్వండి. మోదీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎట్లా సంసారం చేస్తాడో, తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్లా మళ్ళీ దీన్ని సెంట్రలైజ్ చేస్తాడో చూస్తాం. మేము మరో తెలంగాణ పోరాటం వస్తుంది, యాద పెట్టుకోవాలి. ఏమంటారు నరసింహరావు గారు? మొత్తం 9 సంవత్సరాలు ఇప్పుడే రాసుకున్నా అసలు బ్రేక్ లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి నరసింహరావు గారు? అంటే 10 ఏళ్ల పాలన వాళ్ళది బాగుంది కానీ ఇంకా 5 ఏళ్లు కదా, 6 నెలలు అయింది ఇప్పటి వరకు కూడా. ఇంకా 5 ఏళ్లలో అసలు వీళ్ళు ఏం పరిపాలించలేరని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. 6 నెలలే కాలం అయింది. 6 నెలల్లో దాదాపు ఒక 2 నెలలు మనకు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పినటువంటి 6 హామీలు ఏవైతున్నాయో అవి కనీసం డిసెంబర్ 9న మేము చేస్తామని చెప్పినటువంటిది డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 చేస్తున్నట్లయితే ఈ రోజు ఈ యొక్క అపప్రద వాళ్ళ మీద ఉండకుండా పోయేది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు కొన్ని చేయలేని హామీలు కూడా ఇచ్చారు అధికారంలోకి రావడానికి కానివ్వండి, వేరే కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆగస్టు 15 అనేటువంటి డెడ్ లైన్ ఉంది, చూద్దాం. రెండోది ఏంటంటే ప్రతి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆ టర్మ్ 5 సంవత్సరాల కాలం ఉంటుంది. అంటే ఇవాళే చేయాలి అనేటువంటిది మనం ఆశించలేము. దేనికంటే కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా ఉంటుంది. నిన్ననే మనం చూసినాము, అంటే చంద్రబాబు నాయుడు రాగానే 5 సంతకాలు చేశాడు, 5 హామీలు ఇచ్చాడు. అట్లాగే 2004లో రాజశేఖర రెడ్డి తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెడతానని పెట్టాడు. అట్లా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. నాట్ ఓన్లీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా అది సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వ్యక్తిత్వము ఆర్థిక పరిస్థితి 2 సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్. దిలీప్ గారు ఏమంటారంటే హామీల అమలులో ఎందుకు వెనకబడిపోయారు? హామీల అమలులో మీరు ఆగస్టు 15 పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ మళ్ళీ ఉంది కదా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉండే. ఆ పరిస్థితిలో మేము దాన్ని రికూప్ చేసుకొని మళ్ళీ కొత్త లోన్స్ తీసుకొని పాత లోన్స్ అప్పుల కంటే తక్కువ వడ్డీకి తెచ్చుకొని
నానా బాధలు పడి ఇప్పుడే గాడిలో పడ్డది. వచ్చింది 6 నెలలే కదా, 6 నెలలు 3 నెలలు, ఇందులో 9 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ మీద పోయింది, నోటిఫికేషన్ మీద, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. సో ఇవి టూ షార్ట్ ఏ టర్మ్, అది 6 months అనేది టూ షార్ట్ ఏ పీరియడ్. మీరు అన్నట్టు, మిత్రుడు అన్నట్టు, మేమే గతంలో December 9 ఒకసారి అధికారంలోకి వచ్చినాక మాకు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి వైట్ పేపరే ప్రకటించాం. ఇది పరిస్థితి, అధ్వానం ఉంది రాష్ట్రంలో. కాబట్టి దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టారు, అప్పులు కూడా కడుతున్నారు. గత ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇవన్నీ వెయిట్, మన కళ్ళెదురుగా ప్రాజెక్ట్ కుంగిపోవడం చూసిన, 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ అది నీళ్లు కుంగిపోయే పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్, అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా జాగ్రత్త తీసుకుంటూ మేము ఇవన్నీ స్కీమ్స్ ఆ విధంగా మాట్లాడొద్దండి. రిపోర్ట్ తీసుకుందామా, తీసుకుందామా, కావాలని 8 నెలలు తాత్సారం చేసి ఈ రోజు మరి కుంగిపోలేదు. నాణ్యత లోపం లేదని ఆనాడు చెప్పి, నాణ్యత లోపం లేదండి, అది అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది, నిర్వహణ లోపం ఉంది, మా తప్పది. 500 కోట్లైనా మేము చేస్తామని చెప్పి లార్సన్ ట్రూబ్లో రిటర్న్లో రాసి ఇచ్చింది గవర్నమెంట్కు. ఆ తప్పును కేసీఆర్ గారి మీద ఎట్లా ఇస్తారండి, నాకు అర్థం కాదు. మీరు పెద్దలు అట్లా మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఆయన ఏదో కథ చూస్తాం మేము, కానీ రేవంత్ రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు నరసింహరావు గారికి, అలాగే దిలీప్ కుమార్ గారికి, అలాగే ప్రేమ్ గాంధీ గారికి, విజయారి అక్షత్రి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బిగ్ టాక్. నమస్తే.